ఏంటి ఢిల్లీలో యమునా చుట్టూతా వివాదం, ఇటు కేజ్రీవాల్ ఏమన్నా అసలు విషయం కలిపారంటారు, బీజేపీ వాళ్ళు ఇదేంటి ఇంత అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. చివరికి ఇప్పుడు అమిత్ షా గారు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటి మొత్తం అంత పెద్ద వివాదం అయిపోయింది ఏంటి? ఆబ్వియస్గా చూసినట్టయితే యమునాకు సంబంధించి కొంత పొల్యూటెడ్ వాటర్ అనేది ఉన్నమాట వాస్తవమే, కానీ దాన్ని అంగీకరించే పరిస్థితుల్లో ప్రస్తుతం ఇటు అధికార పార్టీ కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేటివి కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ అమోనియా లెవెల్స్ అనేటివి కొంత చేంజ్ అవుతున్న మాట అనేది కూడా వాస్తవమే. కానీ ఇప్పటి వరకు కూడా ఢిల్లీ ఎలక్షన్స్ అనేది చాలా అంశాల చుట్టూ తిరిగింది. ఫ్రీ బీసు, ఫ్రీ స్కీమ్స్ ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కేజ్రీవాల్ దీన్ని టర్న్అవుట్ చేశారు. ఎందుకంటే కేజ్రీవాల్ తీసుకున్న అజెండా ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ అడాప్ట్ చేసుకుంది, ఇటు బీజేపీ అడాప్ట్ చేసుకోవడంతో సరికొత్త అస్త్రాన్ని తీసుకొచ్చారు. యమునా వాటర్ అనేది హర్యానా నుంచి వస్తుంది. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం అనేది కూడా ఉంది. బీజేపీ ప్రభుత్వం అందులో విషం కలిపే ప్రయత్నం చేస్తోందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు కేజ్రీవాల్ సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వర్సెస్ కేజ్రీవాల్గా జరిగింది. ఒకనొక దశలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నువ్వు బీజేపీ ఏజెంట్ లాగా పనిచేస్తున్నావు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రిజైన్ చేసి అవసరమైతే ఎలక్షన్స్లో పోటీ చేయమని చెప్పేసి కేజ్రీవాల్ సవాల్ విసరడం, దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఘాటుగా స్పందించడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రేపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా వచ్చే నెలలో ఆయన రిజైన్ చేయబోతున్నారు. కాబట్టి ఆ తర్వాత రాజకీయ పునరావాసం కోసం బీజేపీ ప్రసన్నం చేసుకునేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పూర్తిగా బయాస్డ్గా వ్యవహరిస్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఎలక్షన్స్ అనేటివి కూడా జరుగుతున్నాయి. ఇలాంటి ఎలక్షన్స్ తను ఎప్పుడు కూడా చూడలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఒక రకమైన నిర్వేదం కేజ్రీవాల్లో, అదేవిధంగా ఒక రకమైన ఆక్రోశం అనేది కూడా వచ్చింది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు కలిసి కేజ్రీవాల్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 4 వాటర్ బాటిల్స్ తీసుకొచ్చారు ప్రెస్ కాన్ఫరెన్స్కి. ఒకటి అమిత్ షాకి, ఒకటి ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్కి, ఒకటి హర్యానా సీఎంకి, ఒకటి రాహుల్ గాంధీకి. ఈ నలుగురికి 4 వాటర్ బాటిల్స్ పంపుతాను. మీడియా సమావేశంలో వాటర్ బాటిల్ 1 లీటర్ వాటర్ బాటిల్ సగం తాగండి. మొత్తానికి అంటే పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఆ పొలిటికల్ గేమ్లో కేజ్రీవాల్ సక్సెస్ అవుతున్నట్లుగా భావించాలా? అంటే పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు తీసుకునే అన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. అంటే ఓవరాల్గా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ విజయానికి కృషి చేస్తుంది అనేది కూడా కేజ్రీవాల్ యొక్క ఆరోపణ. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు బ్యాంకు పెంచుకొని లేదా రాహుల్ గాంధీ కానీ లేకపోతే మిగిలిన నేతలు కానీ గట్టిగా ప్రచారం చేసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాంప్రదాయ ఓటు బ్యాంకు రెండు కూడా ఒకటే కాబట్టి అది చీల్తే ఇటు బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే రోల్ పోషించిందో అదే రోల్ని ఇక్కడ కాంగ్రెస్ పోషిస్తుంది అనేది కూడా కేజ్రీవాల్ ఆరోపణ. ఆ రోజు ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ వద్దాము, ఢిల్లీలో మీకు సపోర్ట్ చేస్తాము, హర్యానాలో మాకు సపోర్ట్ చేయండి అంటే కేజ్రీవాల్ ఆ రోజు అంగీకరించలేదు. కనీసం 15 సీట్లు అనేది కూడా ఇస్తేనే మీతోటి పొత్తు పెట్టుకుంటా అన్నారు. సో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు. ఇంకా కొన్ని రోజులు ఎలక్షన్స్కి సంబంధించి కొంత టైం ఉంది కాబట్టి ఆ టైం లోపు ఎటు టర్న్ అవుట్ అవుతుంది అనేది కూడా చూడాలి. దాదాపు 3 సార్లు వరుసగా సీఎంగా ఎలక్ట్ అయ్యారు కాబట్టి కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఎటు మారుతుంది అనేది కూడా చెప్పడం కష్టంగా ఉంది. రైట్ శిరీష్, రైట్, థ్యాంక్ యూ.